హలో అండి. అందరూ బాగున్నారా? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు అండి, మంగళవారం కదా, మండే రోజు హాలిడే కదా, రిపబ్లిక్ డే. మీ అందరికీ కూడా మోస్ట్లీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు పొద్దున్నదనమాట. నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే ముందర ఏమేం పనులు చేసుకున్నాను ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మొక్కల్ని కడిగాను కదా నిన్న, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అక్కడ చాలా బాగుంది. కనకాంబరం మొక్కలు బాగా పొడుగ్గా అయిపోయాయి అని చెప్పేసి కట్ చేసేసాను అనమాట. కానీ నాకు అక్కడి నుంచి అది తీయడానికి 2 days వరకు నాకు ఒళ్ళే వంగలేదండి. నేనే కాదు, మా లక్ష్మికి కూడా ఒళ్ళు వంగలేదు. అట్లీస్ట్ అది ఉంటే అక్కడ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి కదా, అది కూడా వేయకుండా అక్కడే ఉంచేసి తుడిసేస్తూ ఉంటుంది. నేను అందుకే అరుస్తూ ఉంటా, కొంచెం నీట్గా తుడవచ్చు కదా, నీట్గా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాను అనమాట. ఎనీ విచ్ వేస్ నేను 2 days తర్వాత తీసి డస్ట్బిన్లో వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి గిన్నెలు సర్దుతున్నాను. బేసిక్గా ఈ గిన్నెలు నిన్న డిష్ వాషర్లో నుంచి తీసి బయట పెట్టాను. కొంచెం తడిగా ఉన్నాయి కదా, ఆరిన తర్వాత ఎక్కడవక్కడ సర్దుదాము అని చెప్పి. యాక్చువల్గా మా ఇంట్లో 10 years అయింది వుడ్ వర్క్ చేయించుకొని. ఇప్పటి వరకు కిచెన్లో అయితే తడి వల్ల ఎలాంటి అంటే గిన్నెలు సర్దుకునే ర్యాక్స్ ఉంటాయి కదా, సో అవి ప్రాబ్లం అయితే రాలేదు. ఎందుకంటే ఊరికనే తడి వస్తువులు గట్టా పెట్టకుండా ఉంటాం కదా అందులో, అందుకని రాలేదన్నమాట. అదైతే పర్టికులర్గా బాగానే మెయింటైన్ చేశాను ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పటి వరకు గిన్నెలు కడుక్కున్నాయన్నీ బుట్టలో వేసుకునే వాళ్ళము. ఇంకా డిష్ వాషర్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా బుట్టలో గట్టా వేయడం ఏం లేదు. జస్ట్ ఇందులో నుంచి డిష్ వాషర్లో నుంచి తీసి ఒకవేళ తడిగా ఉంటే క్లాత్తో తుడిసేసి పెడతాను అనమాట. ఇంక ఈరోజు క్లాత్ కూడా యూజ్ చేయలేదు, అందుకని చెప్పేసి బయట పెట్టాను కొంచెం సేపు. రాత్రంతా పెట్టానులేండి, మళ్ళీ అవన్నీ పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పి. ఏ వస్తువు అయినా కానీ మనం చేయించుకున్న తర్వాత పాడైంది అని అంటే బాధగా అనిపిస్తుంది కదా. అది ఎన్నేళ్ళైనా కానీ ఎందుకో నాకైతే ఇంకా ఈ ఇల్లు కొత్తగానే అనిపిస్తుంది అనమాట. మొన్నే కదా చేయించాము అని అనిపిస్తుంది. నా అలాగే చాలామంది ఆలోచించుతూ ఉంటారు. దట్టు ఎస్పెషల్లీ ఎవరికైతే ఓన్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళకి తప్పకుండా ఇలా అనిపిస్తుంది. మీరు నా అలాగనే ఆలోచిస్తారా అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. ఆ బాక్సెస్ అవి నేను నాకు మ్యాక్సిమం లంచ్ బాక్స్లే ఒక 3 ఉన్నాయండి. ఇప్పుడు 3 సెట్ చేశాను ప్రజెంట్. మొన్న డీమార్ట్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఏంటో నాకు డీమార్ట్కి వెళ్ళడానికి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. అందుకని డీమార్ట్కి కూడా వెళ్ళలేదన్నమాట. లంచ్ బాక్సులు ఇంకొక 2 కొనుక్కుందాము గాజువి అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఒకసారి వెళ్ళాలి. ఇంకా అన్నం వండటానికి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇదిగో క్యారెట్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంట్లో వండిన ఫుడే తిందాము, బయటది ఏమీ తినకూడదు అని డిసైడ్ అయ్యి ఇంకా నేనే ఒళ్ళొంగి అన్నీ చేయాలని డిసైడ్ అయ్యాను. కొంచెం వెయిట్ లాస్ లాగా అవుదాము అని చెప్పి క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను. ఇది అట్లీస్ట్ పొద్దున కానీ మధ్యాహ్నం కానీ తిందాము అని చెప్పి చాలా సన్నగా కట్ చేస్తాను నేను క్యారెట్. కీర కూడా సన్నగా కట్ చేస్తేనే ఏంటో నాకు ఇష్టము, బాగా లావుగా కట్ చేస్తే తినాలి అని కూడా అనిపించదు నాకైతే. ఇంకా ఈరోజు అయితే వంకాయ చిక్కుడుకాయ టమాటా కూర వండుదామని చెప్పేసి వంకాయలు బయట పెట్టాను. తెల్ల వంకాయలు అయితే చాలా బాగున్నాయి. గోంగూరలో వేసి వండితే ఈ వంకాయలు చాలా బాగుంటుందని అనిపించింది. కానీ నేను గోంగూర అస్సలు తీసుకుని రావట్లేదు. గోంగూర మంగళవారం మార్కెట్లో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, ఆకుకూరలు ఇస్తుంది తను. గోంగూర తనే కట్ చేసేస్తుంది, అంటే ఆకులు తుంచేసేస్తుంది అనమాట. కొంచెం అది ఎక్కువ పని ఉండదు కదా అని చెప్పి పాపం తన దగ్గరే తెస్తాను నేను. కానీ మొన్న మంగళవారం నాడు, మొన్న కాదులేండి ఏమైందో తెలీదు, ఒక 2 weeks నుంచి రావట్లేదు మరి తను మంగళవారం మార్కెట్కి. ఇంకా ఆకుకూరలు కూడా అక్కడి నుంచి తేడం మానేశాను అనమాట, మంగళవారం మార్కెట్ నుంచి. ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఈ కూర అయితే వండుదామని చెప్పి ఒక పక్కన అన్నం పెట్టాను, ఒక పక్కన కూర పెడుతున్నాను. యాక్చువల్గా నన్ను చాలామంది అడుగుతున్నారండి ఈ స్టీల్ కడాయిలు ఎక్కడ తీసుకున్నాను అని. ఈ చిన్ని కడాయి వచ్చేసి నేను సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఒక స్టీల్ కొట్లో తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఉన్న అల్యూమినియం అన్నీ రిటర్న్ ఇచ్చేసి ఈ పర్టికులర్ స్టీల్ కడాయి తీసుకున్నాను. దీనికి మళ్ళీ నేను ఎక్స్ట్రా 300 or 250 చేంజ్ ఎంతో కట్టాను.
నేను ఈ కడాయి తీసుకున్నప్పుడు వీడియో కూడా పెట్టాను, ఇంక్లూడింగ్ బిల్లు. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అని అంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇది ట్రైప్లై కడాయి అనమాట. దీనికి మూత కూడా తీసుకున్నాను. ఈ మూత స్టీల్ది. ఇంకొక కడాయి ఉంటుంది, సాస్ ప్యాన్ ఉంటుంది, అలాగే ఒక చాలు ఫ్రై ప్యాన్ కూడా ఉంటుంది అనమాట. అవి వచ్చేసి గ్రీన్ షెఫ్ వాళ్ళవి. నేను అమెజాన్ మొన్న ఆఫర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దసరా అప్పుడు, అందులో తీసుకున్నాను అనమాట. కాకపోతే దానికి మూత స్టీల్ది కాకుండా గాజుది వచ్చింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది వచ్చేసి నాకు 1099 ఎంతో పడిందండి. 1000 to 1100 మధ్యలో పడింది. కానీ మళ్ళీ అలాంటిది కావాలి అని అంటే ఇప్పుడు మరీ 1600 1700 ఉందండి బాబు. ప్రైస్ అయితే బాగా పెరిగింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో, లాంగ్ వీడియో 2 పోస్ట్ చేశాను, స్టీల్ కుక్వేర్ అని చెప్పి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. చాలామంది ఎక్కడ తీసుకున్నారు అని కూడా అడుగుతున్నారు. ఇదైతే ఆఫ్లైన్, అవైతే ఆన్లైన్, అమెజాన్ అనమాట. నేను గ్రీన్ షెఫ్ తీసుకున్నానండి. వండర్ షెఫ్, ఇండస్ వ్యాలీ, ఇంకా హాకిన్స్, ప్రెస్టీజ్, ఇలా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదా. నాకైతే ఎందుకో తెలియదు కానీ నేను వెనకాల అన్నం వండుతున్నాం కదా కుక్కరు, ఆ కుక్కర్ కూడా ఇది నార్మల్ స్టీల్ అనమాట. ఈ కుక్కర్ ట్రైప్లై కాదు, కానీ చాలా బరువు ఉంటుంది. ఇది వచ్చేసి నేను ప్రెస్టీజ్ షోరూంలో తీసుకున్నాను. ప్రెస్టీజ్ షోరూమ్కి ఆన్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి, ప్రీమియం అయితే, అంటే డబ్బుల విషయంలో. కానీ నేను ఆన్లైనే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఆఫ్లైన్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్స్చేంజ్ చేశాను కాబట్టి. పాత కుక్కర్లు 3 ఉన్నాయి మా ఇంట్లో. నాకు ఆ కుక్కర్లు 3 కూడా ఫ్రీగానే వచ్చినాయి, ఎందుకంటే నేను జిఆర్టీలో డబ్బులు జిఆర్టీ అంటున్నాను ఏంటి, అనుటెక్స్ మల్కాజ్గిరిలో డబ్బులు కట్టాను అనమాట బంగారానికి. అప్పుడు కుక్కర్స్ తీసుకున్నాను అనమాట. కుక్కర్స్ దేనికొక దానికి పనికొస్తాయి కదా అని చెప్పి 1 లీటర్ 1.5 లీటర్ అలాగా 3 సార్లు కడితే 3 సార్లు తీసుకున్నాను అనమాట కుక్కరు. ఇంకా అలాగా అవన్నీ ఎక్స్చేంజ్ చేసేసి ఇంకా కొన్ని డబ్బులు వేసి ఈ కడాయి ఎలాగైతే తీసుకున్నానో కుక్కర్స్ కూడా అలాగే తీసుకున్నాను. 2 కుక్కర్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి సాంబార్ అవి కాసుకోవడానికి ప్యాన్ తీసుకున్నా, కుక్కర్ కాదులేండి, అది ప్యాన్. అది ప్యూర్ ట్రైప్లై అనమాట. సో నా స్టీల్ గిన్నెలు అంటే స్టీల్ కడాయిస్ స్టోరీ అయితే ఇది. ఇంకా ఇక్కడైతే నాకు బేసిక్గా నీళ్లు పోసి వండడం కూర అనేది అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకని చెప్పేసి మ్యాక్సిమం అన్నీ అది ఏమంటారు, ఆ వేపర్తోనే ఉడికిపోయేలాగా చూస్తానన్నమాట. అంత ఆయిల్ ఎక్కువైను అలాగని తక్కువైను మీడియంగా వేస్తాను. కాకపోతే నేను ఎప్పుడు కూర వండినా నాకు ఒకే ఒక్క మాట ఎప్పుడు గుర్తొస్తుందండి. నా కలీగ్స్ భారతీయ ఎక్సాలో ఉన్న వాళ్ళు అబ్బాయిలు చాలా క్లారిటీతో ఉంటారండి బాబు. ఎక్కువగా మంచిగా ఉల్లిపాయలు ఫ్రై చేస్తేనంట కూర చాలా టేస్టీగా ఉంటుందంట. వాళ్ళు చెప్పేంతవరకు నిజంగా నాకు కూడా తెలీదు అలా ఉంటుంది అని చెప్పి. ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిందిలేండి. కాకపోతే అబ్బాయిలు చెప్పారు చూసారా, నా మీద నాకే షేమ్ అనిపించింది అనమాట. అప్పటి నుంచి ఉల్లిపాయలు బాగా మగ్గనిస్తానమాట. ఒక పక్కన ఉల్లిపాయలు ఒక పక్కన పొయ్యి మీద కూర వేసేసాను, ఇంకొక పక్కన వచ్చేసి ఇంకా ఇల్లు అయితే సెట్ చేస్తున్నాను అనమాట. తుడిసేసింది తను, ముగ్గు పెట్టేసింది చూశారు కదా. పాల ప్యాకెట్ మాకు డబ్బా మీద పెడతారనమాట, చెప్పుల స్టాండ్ మీద. తను ఏమో పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక ఇది ఉంటుంది కదా వాండరింగ్ ఈజు, అది చాలా సెన్సిటివ్గా ఉంటుందిలేండి. ఆ మొక్కను కూడా లాక్కొని వచ్చేసింది కొమ్మ. నాకేమో ఆ కొమ్మను పాడేయడం ఇష్టం లేక ఇది ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి నిన్న కడిగినప్పుడు ఆల్రెడీ ఇందులో నీళ్లు పోసాను. అంతే ఇందులో ఏమన్నా మొక్క పెడదాము, ఇది ఇంట్లో పెడదామని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి ఇది ఎలాగా ఖాళీగానే ఉంటుంది కదా అని ఆ వాండరింగ్ ఇష్యూ కొమ్మ ఏదైతే ఉందో 2 మొక్కలు చేసి ఇందులో గుచ్చాను అనమాట. వాండరింగ్ ఇష్యూ అనే మొక్క చాలా ఈజీగా పెరిగిపోతుంది. మట్టిలో గుచ్చితే, నేను ఇప్పుడు ఉన్న మొక్కలు మట్టిలోనే గుచ్చాను చాలా సింపుల్గా.
ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి అయ్యి. ఇది వచ్చేసి నేను లూనావాలా నుంచి తీసుకొని వచ్చాను అనమాట ఈ మొక్కల్ని. ఈ కలర్ భలే అనిపిస్తుంది నాకు. నేనే కాకుండా వేరే వేరే వాళ్ళకు కూడా చాలామందికి ఇచ్చాను నేను ఈ మొక్కలైతే. అలా కోసుకుని వెళ్ళిపోయి పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేమీ ప్రాబ్లం కాదు, మన ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళకు కూడా బాగుంటుంది కదా ఇంటి ముందర కానీ వెనకాల కానీ పెట్టుకుంటే. ఓకే, లెట్ దెమ్ ఫీల్ హ్యాపీ. ఎప్పుడు ఆ మొక్కలు మనకి ఫ్రెష్ ఎయిరే ఇస్తుంది కదా, దట్టు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మనతో పాటు వాళ్ళు కూడా మంచి ఆక్సిజన్స్ పీల్చుకుంటే మంచిదే కదా. 3 రోజుల తర్వాత ఈరోజు ఫోర్త్ డే అనమాట వర్కింగ్. ఈరోజు ఈ వీక్ కంటిన్యూస్గా సాటర్డే కూడా పని చేయాలి, ఎందుకంటే సాటర్డే 31st వచ్చింది కాబట్టి పని చేయాలన్నమాట. ఇంకా ఆఫీస్కి ఎంత త్వరగా వెళ్దామన్నా కానీ అదేంటోనండి నాకు అస్సలు అవ్వదు. ఏంటో అలా టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను. అన్నము, కూర, క్యారెట్, అలాగే పెరుగన్నం లేకపోతే ఏంటో నాకు అంత మంచిగా అనిపించదు. లాస్ట్ వీకేనా ఊరి నుంచి వచ్చిన వీక్ అయితే అసలు పెరిగే కొనలేదు తెలుసండి. ఇంట్లోనూ వేసుకోలేదు, బయట వేసుకోలేదు. ఇంకా ఇది వింటర్ సీజన్ కాబట్టి వేడి చేయలేదు. అదే వేడి చేసే సీజన్ అయితే ఇంక నేను అసలు ఆగలేను, చాలా ప్రాబ్లం అయిపోతుంది. నేను అసలు వాటర్ కూడా ఎక్కువ తాగను. వాటర్ తాగకపోతే ఈ మధ్యన చాలామంది భయపెడుతున్నారండి బాబు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అని చెప్పి. అందుకు కొంత అప్పుడప్పుడు లేచి అట్లీస్ట్ ఒక కప్పుడు వాటర్ అన్నా తాగుతూ ఉంటాను ఆఫీస్లో. ఇంట్లో ఉంటే కొంచెం కాకపోతే కొంచెమన్నా ఓకే, కానీ ఆఫీస్లో ఉంటే అదేంటో అస్సలు నీళ్ళు తాగబుద్ధి అవ్వదు నాకు. ఆఫీస్లో ఏసీలో ఉంటాం కదా, మేబీ అందుకేమో. ఇంక లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇది మా చిన్ని ఇచ్చిన బ్యాగ్ మట్టుకి బాగా పనిచేస్తుంది. ఎంత లగేజ్ ఉన్నా నేను ఇందులోనే వేసేసుకుంటాను. ఒకవేళ ఇంటికాడ ఏమన్నా పని చేయాలి అని అంటే ల్యాప్టాప్ ఛార్జర్లు అవి కూడా అన్నీ ఇందులో వేసుకుని తెచ్చుకుంటాను అనమాట. ఇంక లంచ్ బ్యాగ్స్ పెట్టేసుకుంటున్నాను. ఆఫీస్కి వెళ్ళడమే ఆలస్యం ఇంకా. సరేలేండి, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తానే. బాయ్ అండి.